హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆవకాయ పచ్చడి పాతకాలపు పద్ధతిలో కొలతలతో మన అమ్మమ్మలు చేసుకుంటారు కదండి, ఆ పద్ధతిలో చూపిస్తానన్నమాట. వీడియో చూస్తారా? కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, చాలా బాగుంటుందండి. తినడానికి కూడా చాలా పుల్లగా కారం చాలా బాగుంటుంది. దానికోసం నేను ఇక్కడ ఈ సైజు మామిడికాయలు ఒక 25 కాయలు తీసుకున్నామండి. అవి మార్కెట్కి తీసుకెళ్ళి అవి బాగా శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడిచేసుకొని కాయలు మార్కెట్కి తీసుకెళ్ళి ఇలా ముక్కలు కట్ చేయించుకోవాలి. మీరు ఇంట్లో కట్ చేయించుకుంటే కనుక కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలు కూడా లోపల టెంక పైన ఒక పొరలాగా ఉంటుందండి. ఆ పొర అనేది తీసుకొని ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. ముక్కలు కూడా ఇలా తుడుచుకున్న తర్వాత ఇక్కడ నేను సోలా తీసుకున్నానండి. మా అమ్మగారు చేస్తున్నారు. ఇక్కడ అమ్మ ఒక సోల తీసుకుందనమాట. ఆ సోలతో ఈ ముక్కలన్నీ చక్కగా కోల్చుకుంటుంది. పాతకాలంలో మా అమ్మమ్మ అయితే ఇట్లానే చేసేది, ఈ పద్ధతుల్లోనే. అంటే ఇలా సోల మానిక ఉంటాయి కదా, అలా ఈ రోజుల్లో అయితే ఎలా అయినా ఈజీగా పెట్టేస్తున్నారు కదా. అమ్మ కూడా ఇలా అయితేనే బాగుంటుందని చెప్పి ఈ వేలోనే పడుతుందన్నమాట. సోలతోనే కొలుచుకుంటుంది ఈజీగా. వాళ్ళకి ఆ లెక్కలు తెలుస్తాయి కదా, సోల మానిక కొలతలు, అలా అన్నమాట. ఇక్కడ మొత్తం టోటల్గా 11 సోలలు వచ్చినాయండి. మేము తీసుకున్న ముక్కల ప్రకారం కొలతలు చెప్తున్నాను నేను. ఈ రకంగా మీకు ఎన్ని ముక్కలు వస్తే దాని ప్రకారం కొలుచుకొని ఇలా ఈజీగా పట్టేసుకోవచ్చు అన్నమాట. మామిడికాయ పచ్చడి అనేది ఎవరైనా కానీ అమ్మమ్మ వాళ్ళ చేతులతో చేస్తే ఆవకాయ పచ్చడి అనేది ఆ రుచి వేరుగా ఉంటుంది కదండి. చాలా ఎక్సలెంట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. వాళ్ళు పడితే మనం పట్టుకున్న టేస్ట్ కన్నా కూడా వీళ్ళు పడితే కనుక, మా అమ్మమ్మ పడితే ఇంకా చాలా బాగుండేదండి. ఆ వేలోనే అమ్మ కూడా ఇలా కొలుచుకొని చక్కగా చేస్తుందన్నమాట పచ్చడి అనేది. చాలా బాగుందండి. ముక్క కూడా గట్టిగా చాలా రోజుల వరకు ముక్క కూడా మెత్తబడకుండా మంచిగా ఉంటుందన్నమాట పచ్చడి అనేది. ఇక్కడ టోటల్గా చెప్పాను కదా, సోలా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా, సోలా గిత్త అనేది ఖచ్చితంగా ఈ రకంగా కొలుచుకొని మామిడికాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ముక్క గట్టిగా ఉంటుంది, కరకరలాడితే చాలా బాగుంటుంది అనమాట. మొత్తం 11 సోళ్ళు అయినాయి, పక్కన పెట్టుకుంది. ఈలోపు ఇక్కడ రాళ్ళు ఉప్పు తీసుకుందండి. రాళ్ళు ఉప్పు శుభ్రంగా ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత ఇక్కడ 5 గిద్ద ఉంటుంది కదా, ఆ గిద్దతో 5 గిద్దలు ఉప్పు తీసుకుంటుంది అనమాట. తీసుకొని పక్కన పెట్టుకుంటుంది. ఈ ఉప్పు అనేది మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా, సాల్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు అనేది తేమ లేకుండా చక్కగా మంచి ఎండలో ఎండబెట్టుకోవాలండి ఖచ్చితంగా, లేదా పచ్చడి అనేది నిల్వ ఉండదు. చూసారా, 5 గిద్దలు ఇలా కొలుచుకొని పక్కన పెట్టింది. తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం మెత్తగా. చూసారా, ఇంత మెత్తగా ఉండాలన్నమాట. సాల్ట్ లాగా చూపిస్తున్నాను, చూసారా, ఇలా ఉండాలి. ఈలోపు మెంతులు అనేది వేపుకుంటున్నామండి. ఇక్కడ 50 గ్రాములు మెంతులు తీసుకున్నాము. మేము తీసుకున్న మామిడికాయ ముక్కలకి 50 గ్రాములు మెంతులు తీసుకున్నాము. తీసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చిన్నులపాయలు కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. పొట్టు తీసుకొని చిన్నులపాయలు 1/2 కేజీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆవాలు ఉన్నాయి కదండి, ఆవపిండి 2 గిద్దలు వచ్చేలాగా తీసుకోవాలి. ఆవాలు అనేది తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇవి 2 గిద్దలు అనమాట. ఫస్ట్ టైము తీయలేదని వీడియో మళ్ళీ అమ్మ కొలుస్తుంది. 2 గిద్దలు ఇది ఆవపిండి. నేను ఈ కొలతలన్నీ డిస్క్రిప్షన్లో కూడా రాస్తానండి, మీరు డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ కారం కూడా కొలుస్తుంది. కారం అనేది 4 గిద్దలు తీసుకుంటుంది అన్నమాట. 4 గిద్దలు కొలుచుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకుంటుందండి. ఈ మసాలా, ఆవపిండి, మెంతిపిండి, కారం, ఉప్పు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి కదా, అందుకని ఇలా కొలుచుకొని ఒక గిన్నెలో పెట్టుకుంటుంది రెడీగా.
నేను ఇక్కడ కారం అనేది పచ్చళ్ళ కారం 3 మ్యాంగోస్ కారం తీసుకున్నానండి. చాలా బాగుంటుంది 3 మ్యాంగోస్ కారము. ఏ పచ్చళ్ళలోకైనా టేస్ట్ బాగుంటుందన్నమాట. చూసారా, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి. ఇప్పుడు చిన్నులపాయలు కూడా వేస్తుంది చూడండి. చిన్నులపాయలు కూడా ముందుగానే ఒలిచి పెట్టుకుందనమాట అమ్మ. ఇక్కడ మర్చిపోయినట్టుంది. తర్వాత చిన్నులపాయలు కూడా వేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలు ఒక బేసిన్లో ఎక్కువైనాయి అని చెప్పి సపరేట్గా ఇంకొక బేసిన్ తీసుకుందనమాట. ఫ్రీగా ఉంటుందని కలుపుకోవటానికి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా కారం, అది రెండిట్లో వేసుకొని కలుపుకుంటుంది. ఇక్కడ నూనె, శనగ నూనె తీసుకున్నామండి. మేము శనగ నూనె వచ్చేసి 1.5 కేజీ తీసుకుందామా మేము తీసుకున్న మామిడికాయ కొలతలకి. ఇలా బాగా ముక్కలకు పట్టేలాగా కారం, ఇవంతా మసాలా మీన్స్ కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి అండి. ఇలా బాగా ముక్కలకు పట్టేలా చేత్తో బాగా కలుపుతుంది అనమాట రెండుని. మిగిలింది కూడా రెండో బేసిన్లో తీసుకున్న ముక్కలకు కూడా మిగతా కారపొడి అనేది కలుపుతుంది అనమాట. ఇప్పుడు నూనె కూడా వేసేస్తుంది. నూనె అనేది 1.5 కేజీ తీసుకుందండి. మొత్తం ముక్కలకి దీంట్లో సగం దాంట్లో సగం వేసుకొని కలుపుతుంది. చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడెప్పుడు తిందామా అని ఆతృతగా ఉంది నాకైతే. చాలా బాగుంటుందండి. ఇదంతా అయిపోయినాక అడుగున వేడివేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఆ గుజ్జులో చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇందాక చిన్నులపాయ మర్చిపోయిందని చెప్పాను కదా. చిన్నులపాయలు 1/2 కేజీ తీసుకుందండి అమ్మ. ఇలా ఒలుచుకొని పెట్టుకుంది పక్కన. ఈ బేసిన్లో సగం, ఆ బేసిన్లో సగం వేసుకొని కలుపుకుంటుంది. ఇప్పుడు గరిటె తీసుకొని గరిటె సహాయంతో ఇలా కలుపుకుంటుంది అనమాట. ఇప్పుడు నూనె అనేది మనకు తక్కువగానే కనపడుతుందండి. ఇది నైట్ టైం చేసుకున్నాం మేము. నైట్ అంతా మగ్గిద్ది అనమాట. నేను తెల్లారి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. అసలు ఆయిల్ అనేది కనపట్లేదు కదా. తెల్లారికి ఆయిల్ అనేది చూడండి ఎంత పైకి వస్తుందో. ఇది చూసారా, నెక్స్ట్ డే అనమాట. ఇది నొరగ్గా ఉందేంటి అని అనుకోవద్దు. ఆయిల్ వేసాం కదా శనగ నూనె, దానివల్ల అలా నొరగ కనిపిస్తుంది. చూసారా, ఆయిల్ అనేది ఒక్క బేసిన్లో ఎంత ఆయిల్ వచ్చిందో రెండో బేసిన్లో కూడా అట్లానే వస్తుందన్నమాట. మంచిగా నూనె ఎక్కువ ఉండటం వల్ల చట్నీ కూడా చెడిపోకుండా మంచిగా ఉంటుందండి ఎక్కువ కాలం. ఆవకాయ అంటేనే నూనె అనేది ఎక్కువ పడుతుందన్నమాట. చూసారా, ఒకసారి కలుపుకున్నాక జాడీ ఉంటే మీ దగ్గర జాడీలో తీసుకోవడం బెస్ట్ అండి. మా దగ్గర జాడీ అవైలబుల్లో లేవు. మిగతా పచ్చళ్ళు ఉన్నాయన్నమాట వాటిల్లో. అందుకని చెప్పి ప్లాస్టిక్ డబ్బాలో సర్వ్ చేసుకుంటుందమ్మ. ప్లాస్టిక్ డబ్బాలో కూడా మనకి నిల్వ ఉంటుందండి పచ్చడి అనేది. ఏమాత్రం చెడిపోదు. నీళ్ళు అనేది ఏం తగలకుండా, నీటి చుక్కలు ఏం పడకుండా జాగ్రత్త చేసుకుంటే శుభ్రంగా ఉంటుందన్నమాట. రోజువారీగా తినడానికి చిన్న జాడి ఉంటే దాంట్లోకి పెట్టిందనమాట. ఇక్కడ చూసారా, నేను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేస్తున్నాను. అసలు ఆగం కదా మనం ఆవకాయని చూస్తే. అందుకని చాలా బాగుందన్నమాట. చాలా టేస్టీగా ఉంది. చిన్నులపై ఈ మ్యాంగో ముక్క కలుపుకొని తింటే కరకరలాడుతా చాలా బాగుందండి. ఆవకాయ పచ్చడి అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరికి ఇష్టంగానే ఉంటుంది కదా. ఈ రకంగా ఈ పద్ధతి ప్రకారం చేసి చూడండి. ఇంకా పర్ఫెక్ట్గా అమ్మమ్మల కాలం నాటి టేస్ట్తో మంచిగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే. ఇంకా నా ఛానల్లో రకరకాల వంటలు నేను చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ కూడా మీకు నచ్చితే కనుక కంపల్సరీగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ముక్క అనేది చూస్తానికి ఎంత బాగుందో, కరకరలాడుతా పంటికి చాలా బాగుందన్నమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది వీడియోలో నాకు తెలియచేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.